అందరికీ నమస్తే గైస్. వెల్కమ్ టు యువర్ కొండలీ స్పీక్స్. ఈ రోజు మనం కుంభలగ్నం వరకు విశ్వాసనామ సంవత్సరం ఎలా ఉందో తెలుసుకుందాం. కుంభలగ్నం వరకు మార్చ్ 30 నుండి మే 14 సూపర్ పీరియడ్ ఇది. ఎందుకంటే శని తన డామినెన్స్ చూపిస్తున్నాడు గురువు పైన. సో శని దశ అవ్వకపోతే మాత్రం ఇది కుంభలగ్నం వరకు ఇది చాలా యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా కోర్టు కేసెస్ లాంటివి ఏమైనా ఉంటే మనం అటెండ్ అవ్వడానికి చాలా మంచి పీరియడ్ ఇది. అండ్ ఇన్కమ్ సోర్సెస్, మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్ పెరిగే అవకాశం ఉంటుంది. అండ్ ప్రాపర్టీస్ అంటే ఇల్లు కొనుక్కోవడం కానీ, అమ్మటం కానీ, లేకపోతే ల్యాండ్ రిజిస్ట్రేషన్స్ కానీ, వీటికి చాలా అనుకూలమైన పీరియడ్ ఇది. దీని తర్వాత మనకి స్టాక్ మార్కెట్ లో స్టార్ట్ చేయడం, ఏదైతే ఇన్వెస్ట్మెంట్స్ అలాంటివి ఏమైనా ఉంటే స్టార్ట్ చేసుకోవచ్చు. సో ఈ పీరియడ్ యూటిలైజ్ చేసుకోవాల్సి ఉంటుంది. కొత్త ప్రయత్నాలు ఏమైనా చేసుకోవాలనుకున్నా ఈ పీరియడ్ లో చేసుకోవచ్చు. మార్చ్ 30 నుండి మే 14 వరకు. తర్వాత పీరియడ్ వచ్చేసి మనకి మిక్స్డ్ రిజల్ట్స్ ఉంటాయి. మే 15 నుంచి అక్టోబర్ 18, డిసెంబర్ 5 నుంచి నెక్స్ట్ ఉగాది వరకు. ఎందుకంటే అక్కడ గురువు బయటకు వచ్చేసి మనకి ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. స్టాక్ మార్కెట్స్ లో మిక్స్డ్ రిజల్ట్స్ వస్తాయి. అండ్ సంతానం వల్ల సమస్యలు, అంటే మీరు సంతానం కోసం ప్రయత్నిస్తున్నా అక్కడ దగ్గర దాకా వచ్చి ఆగిపోవడం లాంటివి, లేకపోతే ఆల్రెడీ ఉన్న వాళ్ళకి సంతానం వల్ల కొంచెం ఇబ్బందులు రావడం, ఇలాంటి జరిగే అవకాశం ఉంటుంది. ఇంటర్వ్యూస్ కలిసి రాకపోవడం అండ్ ప్రాపర్టీస్ రిలేటెడ్ డెసిషన్స్ కి మాత్రం అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే అక్కడ శని తన మంచి ఏదైతే బలాన్ని ఇంకా కంటిన్యూ చేస్తున్నాడు. కుంభలగ్నం వరకు శని లగ్నాధిపతి కూడా అవుతాడు కాబట్టి ఇది చాలా మంచి పీరియడ్ అనమాట. అండ్ కోర్టు కేసెస్ అండ్ ఫ్యామిలీస్ లో హార్మనీ శని వల్ల పాసిబుల్ అవుతుంది. సో కోర్టు కేసెస్ కూడా అనుకూలంగా ఉంటుంది. గురువు రెమెడీస్ మాత్రం ఖచ్చితంగా చేసుకోవాలి. దీని తర్వాత పీరియడ్ వచ్చేసి థర్డ్ ఫేజ్ ఉంటుంది, ఏదైతే అక్టోబర్ 18 నుంచి డిసెంబర్ 5. ఇది చాలా కష్టమైన పీరియడ్ ఇది. ఎందుకంటే మనకి గురువు తన దృష్టితోనే శని యొక్క గృహాలను పట్టుకుంటున్నాడు. సో ఈ పీరియడ్ లో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి కుంభలగ్నం వాళ్ళు. అండ్ ఏ ఏరియాస్ లో కలిసి రావు అంటే మనకి బిజినెస్ లో ఇబ్బందులు ఉంటాయి, శత్రువుగా రుణ బాధలు, అంటే మనకి కాంపిటీటర్స్ ఎక్కువ అయిపోవటం, లేకపోతే ఇల్నెసెస్ అంటే రోగాలు ఏమైనా రావటం, అలాంటివి జరిగే అవకాశం ఉంటాయి. హెల్త్ పైన జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఫైనాన్షియల్ గా కూడా ట్రబుల్ ఉంటుంది. సో ఇది గుర్తు పెట్టుకోవాల్సి ఉంటుంది. అండ్ ఖర్చులు తగ్గించుకోవాలి. అండ్ ఎప్పుడైతే మనకి పీరియడ్ అనుకూలం కాదంటామో అప్పుడు మనం సైలెంట్ గా కన్విన్స్డ్ కాంప్రమైజ్ గా ఉండాల్సి ఉంటుంది. సో కుంభలగ్నం వారు ఈ పీరియడ్ ఏదైతే చెప్పానో అక్టోబర్ 18 నుంచి డిసెంబర్ 5 జాగ్రత్తగా ఉండి రెమెడీస్ చేసుకోవాల్సి ఉంటుంది మనకి గురువుకి ఇంకా కేతు. సో దశ అవ్వకపోతే మాత్రం ఇది చేసుకోవాలి. నమస్తే.